జోహో వ్యవస్థాపకుడు వచ్చేటప్పటికి ఇప్పటికే భారత సొంత కాన్సెప్ట్ తీసుకొస్తున్నటువంటి ఆయన శ్రీధర్ వెంబు జంజీ విషయం మీద స్పందించారు. తరాలను వయస్సు ఆధారంగా విభజించడం సరైన పద్ధతి కాదు అన్నారు. బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ, కుటుంబ విలువలు ఏ ఒక్క తరానికి పరిమితం కావు అని తేల్చి చెప్పారు. తమ వద్ద పనిచేస్తున్న ఓ 19 ఏళ్ల ఉద్యోగిని కుటుంబ అప్పులు తీర్చడానికే ప్రాధాన్యం ఇస్తోందని గుర్తు చేశారు. మరో 2 యువ ఉద్యోగులు ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా వివాహాలు చేసుకుని డబ్బు పొదుపు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ లక్షణాల కాలంతో సంబంధం లేనివి, జంజీలో కూడా తాను వీటిని సమానంగా చూస్తున్నానంటూ శ్రీధర్ వెంబు చెప్పుకొచ్చారు. జంజీ వల్లే 9 నుంచి 5 పని విధానం మారుతుందనే వాదాన్ని ఆయన తోసిపుచ్చారు. ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ కొత్తది కాదు, మా సంస్థలో దాదాపు 30 ఏళ్ళుగా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాం అంటూ ఎక్స్లో పోస్ట్ చేసుకొచ్చారు. పని ఎప్పుడు మొదలుపెట్టారు, ఎప్పుడు ముగించారు అనేది అంత ముఖ్యం కాదు అంటున్నారు మణివెంబు. అప్పగించిన పని సమయానికి పూర్తి చేశారా లేదా అనేదే అసలు ప్రామాణికం అని చెప్పుకొచ్చారు. ఫ్లెక్సిబుల్ వర్క్ విధానాన్ని జంజీ కనిపెట్టలేదు, మనుషులు ఎప్పటి నుంచినో పనిలో సౌలభ్యాన్ని కోరుకుంటూ ఉంటారు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.